Hello guys, welcome to Sudhishri Arts official channel. ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు కాంపస్ మరి ఎందుకు అక్కడ నుంచి స్టైల్ రావచ్చు కదా కోసం మాస్తియే ఉండలేరా అందరికి తీసుకున్నాక అంగరైపోతుంది వైట్ కదా వైట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధీశ్వర ఆఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే హెల్తీ ఫంక్షన్ అనమాట. మేమైతే మా ఇంటి దగ్గర అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం వల్ల పెళ్లి కూడా ఇంటర్ అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం, మా అత్తయ్యలు వస్తున్నారని చెప్పేసి. పెళ్లి కూతురు నేను దెయ్యంలో ఉన్నాను, మీరు నన్ను ఎల్లో అక్కడికి వచ్చిన ఫోటో చాటింగ్ అయిపోయింది రీల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి చాలా సింపుల్ గా వచ్చాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాం అనమాట. మేమైతే ఇదే డ్రెస్, మా ఫ్రెండ్ చూస్తే నేనైతే ఇదే సారీ. ఇంకా ఇక్కడైతే హల్దీకి మాకు వచ్చిన కుర్రాళ్ళందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇక్కడైతే కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో అక్కడైతే మార్చుకుంటున్నారు అందరూ. ఇక్కడ హడావుడైతే మామూలుగా లేదు. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే అక్కడ సాంగ్స్ వేశారు. సో మరి సాంగ్స్ యూట్యూబ్లో అలా లేదు కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. ఇంక ఇక్కడైతే ఆటోలో అయితే అంటే ఇంటి దగ్గరే రెడీ అయ్యి వచ్చాము. ఇంక ఇది అక్కడి నుంచి పెట్టుకుని వస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ రెడీ అవుతున్నాము. ఎందుకంటే మనం మ్యారేజ్ అవ్వకముందు ఇంకా అత్తవారి ఇంట్లోకి వెళ్ళి రెడీ అవ్వకూడదు కాబట్టి ఇంకా అక్కడ ఆటో ఉంటే అది ఒకటే కాబట్టి ఇంకా అక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా అది ఇంకా ఫుల్ ఇంకెన్ని గంటలు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. టైం మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో. అసలు ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక పని పడుతూనే ఉంది. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఏదో ఒక్కటి వర్క్ మీద అలా అవ్వట్లేదు. సో ఇక్కడైతే నాకు ఇక్కడ మార్చుకోవడం సిగ్గని చేసి మా అందులోకి వెళ్ళి మార్చుకుంటున్నాడు. నేను ఆ రోజు నా ఆటోలో ఉన్నాను కాబట్టి ఏది చూడలేదు. ఇప్పుడు వీడియో చూస్తుండగానే నేను అన్ని చూస్తున్నాను. సాంగ్స్ పెట్టారు, లేకపోతే చాలా ఫన్. అక్కడ కామెడీలు చూసారా, ఎంతమంది కుర్ర బ్యాచ్ ఎక్కువ అయిపోయారు అనమాట. ఇంకా కుర్రలు ఉంటే ఇంకా అంతే కదా, గోల. ఇంకా ఆ వాయిస్ వింటుంటే బాగుంది. ఇక్కడైతే మావయ్య అందరికి టీ షర్ట్ల కుర్తలు అందులో లేవని చెప్పి వదినాలు బాబాయ్ అనమాట. వాడి వీడియో ముందుకు వస్తాడు కానీ వీడియో తీయకూడదు అంటాడు. చేసిన చేస్తారు మన కాళ్ళు ఇప్పుడు చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి. పోనీ వీడియో నొక్కడలేదండి.
ఇంకెక్కడైతే ఫోటో సెక్షన్ అనమాట. సో ఫస్ట్ ఫొటోస్ తీసేసుకుంటే దాని తర్వాత ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకరు తీసుకున్నా. ఇక నేను మా అంటే ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నా. సో హల్దీ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడైతే ఆల్రెడీ పెళ్లి కోసం అయితే లైటింగ్ అంతా పెట్టారు. ఎందుకంటే హల్దీకి పెళ్ళికి ఒక 2 days ముందే అయిందనమాట. సో అందుకోసం ఇంకా అప్పటికప్పుడు చేయలేరని చెప్పి ఇంకా లైటింగ్ అంతా పెట్టేశారు. ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా స్టార్టింగే మాదనమాట. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది ఇంకా తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు మిస్ అవ్వకుండా అందరికీ గుర్తుండాలి కదా. సో ఎంతమంది వచ్చాము అని చెప్పేసి సో అందరం మిస్ అవ్వకుండా అందరం ప్రతి ఒక్కరు ఫోటో తీసుకున్నాము. సో ఇక్కడ ఇదనమాట మా కృతికని మిస్ అయిపోయి ఫ్యామిలీ ఫోటోలో ఇంకా లాస్ట్ మినిట్లో ఎలాగో వచ్చింది. అప్పుడు ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుని ఇంకా ఫుల్ అయిపోయింది. మా ఫ్యామిలీ ఫుల్ అయిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకెవరైనా వస్తే అప్పుడు ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ అయిపోద్ది అనమాట. అది హల్దీ డెకరేషన్ ఆల్మోస్ట్ అందరూ ఎల్లో భలే అనిపించింది అసలు. ఇదంతా పెళ్ళికొడుకు బ్యాచ్ పెళ్ళికొడుకు కూతురు బ్యాచ్ అనమాట. మొత్తం అంటే 2 ఫ్యామిలీస్ ఒకటే ఫ్యామిలీ కానీ ఇంక కాంపిటీషన్ వచ్చేస్తుంది కదా హల్దీ అంటేనే. సో అలా అనమాట. ఇంక అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు బాయ్స్ బ్యాచ్ అంతా. ఇదంతా అక్కడైతే పెళ్ళికొడుకు అయితే ఆట పట్టించమంటే ఆట పట్టిస్తున్నారు. జూమ్ చేసి తీసాను, నేనే వీడియో తీసాను. చూసారు ఎంత బాగా పడిందో ఒక్కొక్కరి ఫేసు. నేను వీడియోగ్రాఫర్ని అయిపోతున్నాయటం మా ఆయనలాగా. అసలు అంతమంది అసలు హల్దీకి ఇంతమంది వస్తారు. సో ఇక్కడైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటా నేను మా సిస్టర్స్ అంటే వీళ్ళు కూడా మా హస్బెండ్ వాళ్ళిద్దరు మరదళ్ళు అనమాట. మా ఆయనకి మరదళ్ళు ఎక్కువ మంది అయిపోయారు బాగా. పిల్లంతా మా ఆయన దగ్గరే కనిపించింది నాకు. జస్ట్ జోక్ అనమాట. ఇంకా హల్దీ అంటేనే సాంగ్స్ కదా. అసలు ఎక్కడ సాంగ్స్ ఆపలేదు. కనీసం నార్మల్గా వీడియో పెడదామన్నా సరే ప్రతి ఫొటోస్ దగ్గర కూడా సాంగ్స్ పెట్టేశారు. ఇంకా నేను తప్పక ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదే మంచి సాంగ్స్ ఇంకా డీజే సాంగ్స్ భలే వేసాం డ్యాన్సులు కూడా. ఇంకా అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఇంకా ప్రతిదీ పెట్టామన్నమాట వీడియోలోని. ఎందుకంటే అంతా గుర్తుంటుంది కదా మనకి. యూట్యూబ్లో ఎప్పటికీ డిలీట్ అవ్వదు కాబట్టి ఇంకా గుర్తుంటుంది మనకి ఎంతమంది ఫ్యామిలీస్ వచ్చారని. ప్రతి ఫొటోస్ తీసుకుంది కూడా నేను పెట్టాను. అంటే ఏమీ మిస్ అవ్వకుండా అలా ఉండేటట్టు అనమాట. ఇంక ఇక్కడ అంత ఫొటోస్ ఒకరు అయ్యేసరికి చాలా టైం పట్టింది. కొంచెం ఓపిక మీద ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మోగింది డీజే. ఇక్కడైతే కెమెరా మ్యాన్ సీరియస్ అయిపోయి తీసేసుకుంటున్నాడు ఫోన్. నువ్వు ఫోన్ వీడియో తీస్తావా, నేను కెమెరాలో వీడియో తీయాలా అని చెప్పేసి తీసేసుకున్నాడు. అందుకే ఆ వీడియో కొంచెం వెనక్కి వచ్చింది అనమాట. ఇద్దరు వెళ్ళిపోరు. నాన్న ఎడకసలే దండాలయ్య పాట పాడన్నారా చెయ్యరా చేసుకోండి. ఫ్యాన్లు ఎత్తే అన్నీ అవుతాయి. వచ్చి తిరుగుతున్నా వెడ్డింగ్ వెళ్ళా కొంచెం ముందే రండి, ఫ్రీగా ఉండండి.
అడుపు మా చీరలు చెప్పండి అన్న చీరలు చెంగు ఉన్నాయా వచ్చారు మడుగు ఇప్పుడు కాదు వీడియో రన్నింగ్ లో ఉన్నప్పుడు చెప్పండి వచ్చారా ఓకే రెడీ యాక్షన్ రెడీ వచ్చారా వస్తాను రాడు మే నవ్వండి దాసం ముద్దెట్టండి మెల్లగా మాట్లాడాలండి ఇంకెత్తుకోమనలేదు సునీల్ ఉన్నాయి ఎవరి సార్ కూడా దగ్గరకు వచ్చి ఫోన్ చెప్పండి స్మైల్ చేస్తుండు ఒక్కొక్కరు అదరండి చట్టం కాదు మా సెకండ్ వన్ కొన్ని రేస్ చేయవా థర్డ్ వన్ ఓకే రెడీ వన్ మోర్ ఇప్పుడు ఎలా ఎవరైతే నాయకుడు ఎలా తగ్గుతారు నిద్ర చూసుకున్నామండి ఓకే రెడీ రెడీ కోపం వస్తుంది బ్రో నిజం బ్రో ఇంకా ఇక్కడైతే ఇంకా ఎంత లేట్ అయినా ఓపిక మీద ఫోటోలు మాకు తీయండి అని చెప్పి ఒకరు మిస్ అవ్వకుండా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మా కమలాకి అయితే స్టిల్స్ ఫొటోస్ తీస్తున్నారు, సింగిల్ ఫొటోస్. ఇంకా అన్నీ మిస్ అవ్వకుండా అయితే తీసాము, ఎందుకంటే మనకి గుర్తుంటుంది కదా. ఇంకా మొత్తం వీడియో అంటే ఎప్పుడో వేసుకొని చూసుకోవచ్చు, యూట్యూబ్ అనుక వెంటనే ఆన్ చేసుకొని చూసేసుకోవచ్చు కదా అన్నట్టు ప్రతిదీ తీసామన్నమాట. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చూసారా, ఒక్కొక్కరు జోకులు, వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు. ఇక్కడైతే స్టిల్స్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురే ఫస్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పేసి పట్టుకొట్టుకుని కూర్చున్నాం అనమాట. సో మేమైతే ఎంకరేజ్ చేస్తున్నాం, చెయ్యండి అనేసి. సో ఇంకా అలాగా సిగ్గుపడితే ఇంక స్టార్ట్ చేసింది మెల్లిగా. మా కమల స్టార్ట్ చేస్తే అప్పుడు మా ఇమ్మ కూడా స్టార్ట్ చేసాను అనమాట. సో ఈ సాంగ్ వచ్చేసి సురేఖ నువ్వు కేక, నాకైతే పాడడం రాదు. సో ఆ సాంగ్ అనమాట. సో ఆ సాంగ్ మీరు చెవులో పెట్టేసుకున్న అది వెంట డ్యాన్స్ మీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మేమైతే ఇంకా పెళ్ళికొడుకు డ్యాన్స్ చేస్తే ఇంక చేసి ఇంక మామూలు చెయ్యం కదా. సో అదనమాట మేము అందరం చూస్తున్నాం. అరుపులు చూసారా, వాళ్ళకి ముందే సిగ్గు, మేము అరిసిన అరుపులకి ఇంకా షై అయిపోయాడు మా తమ్ముడు అయితే. మా కమల కొంచెం డ్యాన్స్ తెచ్చింది, కొంచెం చేస్తుంది. సో ఇంకా వాడికి అంతమంది ముందు చేయాలంటే గొప్ప సిగ్గు అయిపోయి చూసావా, సిగ్గుపడిపోతున్నాడు వాడు, ఆగిపోతున్నాడు. ఇంకా అందరం నవ్వుతున్నాం కదా, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇంకా ఆడికి అసలు అవ్వలేదు. వద్దు చాలా అని అంటున్నాడు అనమాట. కానీ గుర్తుంటాయి కదా ఇవే మనకి, ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇవే కదా వీడియోస్ ఫొటోస్ గుర్తుంటాయి, పలానా రోజు ఎలా చేసాము అని అనేసి. సో ఇంక ఇక్కడైతే వాళ్ళ మరదళ్ళు అనమాట, అక్క వాళ్ళ పిల్లలు అంటే
మా పెళ్ళికొడుకు వాళ్ళ చిన్నక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళు కూడా వీళ్ళు సిగ్గుపడుతున్నారు కదా అని చెప్పేసి ఇంక వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు స్టార్ట్ చేసి ఇంకా అవి తన్నేస్తారేమో అని చెప్పి సైడ్కి పెడుతున్నారు అనమాట. ఇంక అక్కడ స్టార్ట్ అయ్యింది. ఇంకా లాస్ట్ వరకు ఇంక డీజే మోగుతూనే ఉంది. ఇంకా సరిపోలేదన్నమాట సాంగ్స్. ఇంక మేమైతే అక్కడ హల్దీ అయ్యింది వచ్చేసి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర, భీమిలి దగ్గర. సో మేమైతే నైట్ డ్యాన్స్ అంతా హల్దీ అయిపోయితే ఏ టైంకి ఇంటికి రావాలి కదా, ఇంకా బలవంతంగా 9:30 అయిపోయింది. అప్పుడు మేము ఆఫ్ చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అంతా అయిపోయింది. బలవంతంగా ఆఫ్ చేసేసి ఇంకా అప్పటికి ఇంకా ఆగట్లే మా మామయ్య. అప్పుడంటే ఇంకా అని చెప్పి చేస్తారు మనం వైజాగ్ వరకు వెళ్ళాలి అని చెప్పి గసిరితే అప్పుడు ఆపేమన్నమాట. అంత ఓపిక, అంత ఎంజాయ్మెంట్, అంత అంటే ఎనర్జీ వస్తుంది ఒక్కొక్కరికి. సో ఇది వచ్చేసి గిర్ర 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 గింగిరా ఇవే ఆ సాంగ్ అనమాట. ఇంకా అలా స్లో సాంగ్స్ నుంచి ఇంకా అలా స్వీట్ డీజే సాంగ్స్ వరకు వచ్చేసాము. ఈ సాంగ్ అయితే స్టెప్పులు బట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ మా అత్తయ్య మా అక్క అయితే పువ్వులతో ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. బాగా చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేయండి అని అనేసి. ఇంక ఇక్కడైతే మేము వచ్చేసి ఎంట్రీ ఇస్తాము. సో నేనే కదా ఫస్ట్ నుంచి వీడియో తీసాను. ఇంకా అక్కడైతే వీడియో తీయడానికి లేదు. ఇంకా డ్యాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ ఎవరి దగ్గర ఉందా, వీడియోస్ ఎవరు తీస్తున్నారు కూడా నాకు తెలియదు. ఇక్కడైతే మా మావయ్య ఎంట్రీ అనమాట. సో మీరు వెయ్యాలి అని చేసి పట్టుకొని ఇంక మా మావయ్యతో అయితే మేము డ్యాన్స్ చేశాను. ఫస్ట్ టైం అనుకుంటాం మా మావయ్యతో మేము డ్యాన్స్ చేయడం. సో మా మావయ్య కూడా వేసాను. ఇంకా మా అత్తయ్యని కూడా లాగుతాం. మా మావయ్య ఉంటే మా అత్తయ్య కూడా ఉండాలి కదా. సో అది మా అత్తయ్యని కూడా లాక్కొని వస్తుంది మా చెల్లి. ఇంకా ఇద్దరం కలిసి ఫ్యామిలీ అందరం వేస్తామన్నమాట. ఇంకా మాకు రితిక అయితే ఇంక లాస్ట్ వరకు నేను రాను, నేను డ్యాన్స్ చేస్తాను. సో దాని వీడియోస్ కూడా ఉంటాయి, అసలు స్కిప్ కొట్టద్దు. సో గుర్తుంటుంది అనమాట ఈ పెళ్ళిలో ప్రతి ఒక్క అంటే ఎక్కడ డ్యాన్స్ వేయాల్సిన సందర్భం వస్తే చాలు ఇంక అందరం బ్యాచ్ ఒకటే కదా, కుర్ర బ్యాచ్ అందరం ఇంక వెళ్ళిపోయి డ్యాన్స్ వేసేయడమే ఫస్ట్. బాగా ఎంజాయ్ చేసాము పెళ్ళిలో అయితే మట్టుగా. ఇంకా పెళ్ళి అన్నాక చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇంక పెళ్ళి అంటేనే డిస్టర్బెన్స్లో రాకుండా అయితే ఏ పెళ్ళి అవ్వదు. సో మా పెళ్ళి కూడా అంతే. సో ఎవరు కూడా ఏమీ అనుకోకండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వీడియో చూస్తారు. పెళ్ళి అన్నాక ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క ఫ్యామిలీలోని డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో అలానే వచ్చినాయి. కానీ ఇప్పుడైతే అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి సో అదంతా అందరూ వదిలేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కాదు, వదిలేయాలని కోరుకుంటున్నాం అన్నమాట. సో మేము అందరం ప్రస్తుతానికైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి. ఇంక ఈ వీడియోతో నేనైతే క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా అత్తయ్య మా మావయ్యతో డ్యాన్స్ వేసాను. మా అత్తయ్య సిగ్గుపడిపోతుంది, కానీ తప్పదు. పెళ్ళి మన ఇంట్లో పెళ్ళి అంటే మనకు ఆ మాత్రం హడావుడి ఉండాలి. సో మా అత్తయ్య మా మావయ్య అయితే చాలా బెంగ పెట్టేసుకున్నారనమాట. సో వాళ్ళ ఫేస్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. నార్మల్గా అయితే బాగుండు. ఇంకా కూతురు పెళ్ళి అంటే ఇంకా ఎవరికైనా పేరెంట్స్కి కొంచెం బెంగ ఉంటుంది కదా ఫస్ట్ నుంచి, మా మావయ్యకైనా మా అత్తయ్యకైనా. సో అది బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో అందుకే వాళ్ళ ఫేసులు చాలా డల్ అయిపోయినాయి. ఇంకా మా మావయ్య అయితే పాపం ఇంకా ముందు వీడియోస్ మీరే చూస్తారు కదా, పాపం ఎక్కడ ఇంక ఏడవని రోజంటూ లేదనమాట. మా అత్తయ్య మా మావయ్య అంత బాధపడ్డారు. ఎందుకంటే ఇంకా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఆడపిల్ల అంటే ఇంట్లో బాగా అటు ఇటు తిరుక్కొని ఉండే తను ఒక్కసారి ఇల్లు బోసిపోయినట్టు అనిపించింది అనమాట. సో అందుకు ఇంకా వాళ్ళు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఇంకా అలవాటు అవ్వాలి, ఇంక తప్పదు కదా. ఇంకా అదనమాట. ఇంకా డ్యాన్సులు ఇంకా చూస్తారా, ఇంకా డీజే అందుకుంది. అసలు మీరు డీజే సాంగ్స్ పెట్టుకొని వింటే మీకు ఈ వీడియో చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇంకేం చేస్తాము, ప్రతి వీడియోలో చెప్పినట్టే సాంగ్స్ అలౌ చేయలేరు కాబట్టి మనం ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మొత్తం అన్ని పీకి పాకం పెట్టి పువ్వులు చూస్తారు ఎలా జల్లేసామో మొత్తం. అసలు డెకరేషన్ అంతా పీకేసి పువ్వులు జల్లేసి వాటర్ వేసి పంపేసి బురద చేస్తాం అనమాట. అంతలా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే నేను మా ఆయన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పాపం వాళ్ళు డ్యాన్స్ వెళ్ళిపోతున్నారు. మనం పెద్ద డ్యాన్సర్ ఏం కాదు. సో ఏదో చెప్తున్నాం చిన్న చిన్న స్టెప్లు వేయండి అలాగే వేయండి అని అనేసి. సో మేము నలుగురు ఇలా వేసాం అనమాట, గుర్తుంటుంది కదా అనేసి. మా జంట వాళ్ళ జంట
రౌండ్ తిరిగి ఏదో స్టెప్లు వేసాము. మీరు ఏదో ఒక సాంగ్ వినుకుంటూ చూడండి, ఇంకా బాగుంటుంది. సో ఒక్కొక్కరికి పూనకాలు వచ్చేసాయి అన్నమాట డ్యాన్సులకి. పెద్ద సౌండ్ డీజే సాంగ్స్ మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా, ఇంకా అదన్నమాట. ఈ హల్దీ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. సో ఎవరు ఏమీ అనుకోకండి, ఎందుకంటే మాకు ప్రతిదీ గుర్తుండాలి కదా అన్నట్టుగా మేము ప్రతిదీ పెట్టామన్నమాట. సో ఏవి క్లిప్స్ ఎడిటింగ్లో తీసేయకుండా, అంటే కొన్ని తీసాము, ఇంకా అవన్నీ పెడితే ఇంకా ఎక్కువ అయిపోద్దును. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా అలా పెట్టడం ఎందుకులే, ఇంకొకసారి ఒక వీడియో పెట్టేస్తే ఒక వీడియోలా చూడొచ్చు కదని చెప్పేసి మేమైతే ఇంక మొత్తం దీంట్లోనే పెట్టేస్తున్నాము. సో మాకు గుర్తుంటుంది కదా అన్నట్టుగా. సో బయట వాళ్ళకైతే ఇంత లాంగ్ వీడియో ఎందుకు, వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా, డ్యాన్సులకి సౌండ్ కూడా లేదు కదా అనుకోవచ్చు. కానీ మాకు గుర్తుంటే పలానా అంటే ఎవరెవరు ఏం డ్యాన్స్ వేశారు అందరం వేసాము కదా అని మాకు గుర్తుంటుంది అన్నట్టుగా ఉంచేసాం అన్నమాట. ఇంకా పెళ్లి వీడియో, ఇంకా మా ఇంటి దగ్గర రాట వేసిన వీడియో, ఇంక మొత్తం వ్లాగులు అయితే తీసాము. చాలా వరకు బిజీ అయిపోయి తీయలేకపోయాము. తీసినంత వరకు అయితే ఎడిటింగ్ ఇంకా ఉంది. చెప్తున్నాను కదా అసలు ఖాళీ లేదని చెప్పేసి మేము అసలు చెయ్యట్లేదు. ఇంకా హోలీ కూడా ఆడినాం నిన్న. ఇంకా టైమే లేదనుకుంటే ఇంకా నిన్న హోలీ ఆడి ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అందుకు ఇంక కొంచెం టైం పడుతుంది. దీని తర్వాత ఒకటి అన్నీ వస్తాయి. సో ఎవరు స్కిప్ చేయకండి. ఇక్కడైతే సాంగ్ అయితే మీరు కామెంట్ చేయండి. ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఆగలేదన్నమాట, ఇంకా డ్యాన్సులతోనే. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాంగ్స్ ఉన్నాయి. కొన్ని అయితే సాంగ్స్ లేని దగ్గర కూడా వీడియో ఉంది. సో స్కిప్ చేయకండి, మరీ చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు అనుకుంటా కదా, ఖచ్చితంగా చూస్తారు. ఎలా అయ్యింది అంటే చాలామంది వచ్చారంటే హల్దీ అంటేనే కొంచెం ఎంజాయ్ చేసిన వాళ్ళు, డ్యాన్స్లు వచ్చిన వాళ్ళు, కొంచెం యంగ్ పీపుల్లో వస్తారు కదా హల్దీ అంటే. సో రాలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూస్తారు, డ్యాన్స్లు ఎలా చేసామని అనేసి. ఇక్కడ మా చెల్లి నేనైతే డ్యాన్స్ చేస్తాను. మొత్తం మా హస్బెండ్ వాళ్ళ మరదలు అనమాట, ముగ్గురున్న. ఇంకా ఎంజాయ్ అయితే మా అమ్మాయి అక్కడ పాడుతుంటే అక్కడ డ్యాన్స్ వేసేయడమే. మాకు ఇంతగా చూసారా, మేమందరం వెనకేస్తే ముందు తన పర్ఫార్మెన్స్లు కూడా ముందు ఉంటాయి. తనకు అసలు అదే ఏంటో ఎక్కడనే చూసుకుని నేర్చుకుని తెలీదు, అది కొత్త స్టెప్లన్నీ వేస్తుంది. ఇంక ఇక్కడైతే దెబ్బలు పడతాయి రాజా ఆ సాంగ్ అనమాట. సాంగ్స్ కూడా నేను చెప్పేస్తున్నాను. సో ఆ సాంగ్సే పెట్టుకొని మీరు వినండి, బాగుంటుంది వీడియో. మెల్లమెల్లగా ఒకరు స్టార్ట్ అయ్యి వెనకసలు నించున్నారు కదా బామ్మగారు, ఆవిడని కూడా నేను వెళ్ళి డ్యాన్స్ వేయరా గుర్తుంటుంది అని చెప్పేసి అని అడిగాను. అమ్మో నాకు రాదమ్మా అని చెప్పేసి ఇక్కడైతే మా వరదనైతే వాళ్ళ మా ఆయన తీసుకుని వచ్చింది. సో వెయ్యాలనేసి తనైతే అందరినీ తీసుకొస్తుంది, వెయ్యండి అనేసి. మా ఆయనకి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. స్టార్ట్ చేస్తే మట్టుగా వేస్తాడు బాగానే. స్టార్టింగ్ ప్రాబ్లం చెప్పాను కదా ఇదివరకు వీడియోస్లో కూడా. ఇంకా పెళ్ళి కొడుకు కూడా అంతే, స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేసి వీడియో చూస్తూ ఉంటున్నాను అనమాట. సో ఆ రోజు నేను చూడలేదు కదా, సో వీడియో చూస్తూ ఉండిపోతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయి. నాకైతే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలని లేదు, ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేస్తే బాగుంది కదా, అంత బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. సాంగ్స్తో వింటేనే ఆ రోజు ఎంజాయ్మెంట్ అనేదాన్ని అర్థమవుతుంది. సో మన వాయిస్ ఓవర్ ఇస్తూ వింటే అంత అర్థమవుదు నాకు తెలిసి. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కదా, కొన్ని రూల్స్ అయితే మనం పాటించాలి. వీడియో అయితే చాలా లెంతీగానే ఉంది ఈ వీడియో, మరి ముందు చెప్పాను కదా, ఇంకా తప్పదు మనకి గుర్తుండాలంటే ఇంకా అన్నీ పెట్టేయాలి. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన. సో తను కూడా కుర్తా వేసుకున్నాడు. సో లాస్ట్ మినిట్లోనే ఇంకొక తమ్ముడు వచ్చాడు. సో వాడికి అంగడిలో ఉంటే
వాడికి లేదని చెప్పేసి తనకైతే ఇచ్చాడు. ఇంకా తినైతే వైట్ బనీన్తో ఉండిపోయాడు అనమాట. సార్ తను కూడా కుర్తా తీసుకున్నాడు. సో మీకు డౌట్ రావచ్చు, అందరు వేసుకున్నారు కదా తను ఎందుకు వేసుకోలేదు అని అనుకోవచ్చు. తను వేసుకున్నాడు. సో లాస్ట్ మినిట్లోనే ఇంకొక తమ్ముడు ఇంకొక చెల్లి వచ్చారనమాట. సో వాళ్ళకి తనకి లేదని చెప్పేసి తనకి ఇచ్చా, వాళ్ళు వస్తారని అనుకోలేదు. సో తనకి ఇచ్చే ఇక్కడైతే మా ఎల్లో కలర్ శారీ వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అనమాట. సో పెళ్ళికొడుకు అమ్మ నాన్న డాన్స్, సో పిన్ని బాబాయ్ అయితే డాన్స్ చేస్తారు. అసలు రానంటే వదులుతామేంటి, రానంటే వెయ్యాలి, ఎందుకంటే గుర్తుంటుందంటే చూసారా స్టెప్పులు. ఇది వచ్చేసి పెరుగల్ల పెద్ది రెడ్డి సో ఆ సాంగ్ అనమాట. సో స్టెప్పులు చూస్తేనే అర్థమైపోతుంది. సో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా, కొంచెం షై అవుతున్నారు, అయినా సరే మనం వదలం కదా, రావాలంటే రావాలి, ఎందుకంటే గుర్తుంటుంది వాళ్ళ కొడుకు పిల్లల్లో మేము ఇలా డ్యాన్స్ చేస్తామని అనేసి. సో మాకు గుర్తుంటుంది మా కమల పిల్లల్లో మేము ఇలా డ్యాన్స్ చేస్తామనేసి. సో అందుకోసం అలా ఒకరిని అయితే ఎవరినైతే మేము వదలలేదు కూడా. ఆల్మోస్ట్ అందరినీ తీసుకొచ్చి డ్యాన్స్ చేసేసాము. సో వాళ్ళు కూడా మాతో పాటు చిన్నపిల్లలాగా వేస్తారు. మా అత్తయ్య మా మావయ్య అయినా సరే, మా పిన్ని బాబాయ్ అయినా సరే, చూసారా మా కమల వాళ్ళ మావయ్య అయితే డ్యాన్స్ చేస్తుంది. అక్కడ వాళ్ళందరూ స్మైల్ చూస్తేనే మీకు అర్థమైపో ఉండాలి ఎంత ఎంజాయ్ చేసామో అనేది. సో అది నేనైతే మాటల్లో చెప్పలేను, నేను చెప్పిన ఎవరికి అర్థం కాదు. సో వాళ్ళ ఒక్కొక్కరి ఫేస్లో స్మైల్ చూడండి ఎంత ఎంజాయ్ చేసామనేది మీకు అర్థమవుతుంది. మ్యారేజ్ ఈరోజుకి ఆల్మోస్ట్ 13 days అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేసి ఉంచాం కానీ వాయిస్ ఓవర్ అయితే అసలు ఇవ్వడానికి నాకైతే అవ్వట్లేదు. అలా ఏదో ఒక పని చేసుకుంటూ, లేదంటే అటు ఇటు వెళ్తూ, లేదంటే బతికిచ్చేస్తున్నాను అనమాట వీడియోస్ కూడా చేయడానికి. ఇంకా ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయినాయి కదా, అందుకోసం ఇంక బతికిస్తున్నాను. ఇంక ఈరోజు అయితే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే. ఎడిటింగ్ చాలా రోజులు అయిపోయింది చేసి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇస్తున్నాను. ఇక్కడైతే మా వదిన మా అన్నయ్య డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చూడలేని వాళ్ళు కూడా ఇప్పుడు డ్యాన్స్ అయితే నేను ఆ రోజు హల్దీలో అయితే చూశాను. అంటే షై పడిన వాళ్ళు కూడా అందరూ ఎవరు మిస్ కాకుండా ఈ అన్నీ అయితే నేను ఎప్పుడు కోపంగానే ఉంటారా అని అనుకునేదాన్ని కాదు. ఇదైతే యోగి సాంగ్ అనమాట. యోగి సాంగ్ వస్తే చాలు ఆల్మోస్ట్ ఊపు వచ్చేస్తుంది అందరికీ. చూసారు ఎలా గెలుస్తున్నావా, మా అత్తయ్య మా పిన్ని డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు ఎంత బాగా నవ్వుకొని ఎంజాయ్ చేస్తామా అని అనేసి. ఆ రోజు తెలియదు కదా వాళ్ళకి వీడియో తీస్తాము ఇలా కనిపిస్తాము మనం అని చెప్పి వాళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళు చూస్తారేమో అని చెప్పేసి షై అయిపోతున్నారు. ఇంక వీడియో యూట్యూబ్లో వస్తుందని అయితే వాళ్ళకి అసలు మాకు తెలుసు. మరి వాళ్ళు మేము పెడతామని అనుకున్నారేమో. మొత్తం క్యాప్చర్ చేసాము మేమైతే ఊరిపోదా. అంటే నేను వీడియో తీస్తాను, సిద్ధు వీడియో తీస్తాను నేను, లేదంటే మీ ఇద్దరం డ్యాన్స్ చేసేటప్పుడు వేరే వాళ్ళ తమ్ముళ్ళు కానీ మరుతులు కానీ మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్కి అయితే సపోర్ట్ అయితే బాగా చేస్తారు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాం కదా. మా అత్తయ్య మా మామయ్య అయినా సరే, మా అమ్మాయినా అంతే, వాళ్ళతో పాటే ఫ్యామిలీలు అందరూ కూడా అక్క వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడం, సబ్స్క్రైబ్ చేసాము, మేము వీడియోస్ చూసాము, వ్లాగ్ పెట్టారు కదా చూసాము అని చెప్పి, అంటే ఫ్యామిలీలో ఎవ్వరూ ఇంకా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ సిద్ధు అంటే శ్రీను ఖచ్చితంగా వీడియోస్ చేస్తే చూడాలి అన్నట్టుగా ఓపిక మీద మేము ఏ వీడియో పెట్టినా చూస్తారు. సో ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అండ్ ఫ్రెండ్స్కి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కొంచెం ఓపిక మీద చూడండి. వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. కొత్త వీడియోస్ ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి అబ్బా. సో ఇక్కడైతే ఇంకా వాటర్ వేయడం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఒక్కరు ఫస్ట్ పెళ్ళికొడుకి స్టార్ట్ చేసాము. ఇంకా అలా ఇంకా వాటర్లో తడిచిపోయాము. నైట్ అయిపోయింది కదా, సో బాగా చలేసింది. బైక్ మీద ఒకటి మేము అక్కడి నుంచి భీమిలి నుంచి వైజాగ్ బైక్ మీద ఒకటి రావాలి. సో మేమే చేసాం, తడవకుండా ఉండాలి అని చెప్పేసి మేమైతే డ్రెస్సులు అయితే పట్టుకొని వెళ్ళలేదు. పెళ్లి కూతురు తెచ్చుకుంది, అంటే మా కమల తెచ్చుకుంది, కానీ మేమైతే తీసుకుని వెళ్ళాలి. నాకు అసలు అంత ఐడియా కూడా రాలేదు. ఆల్రెడీ ఒక హల్దీ ఆడాము, డ్రెస్ అప్పుడు పట్టుకుని వెళ్ళాను. ఈసారి ఎందుకో అసలు తడవకూడదు అని ఫిక్స్ అయిపోయాను, కానీ వదులుతారా తడిపిస్తారు ఫుల్గా. ఇంకేం చేస్తామో తెలియక ఇంకొక మరిదేమో కరెక్ట్గా ట్రాక్ ఉండే టీషర్ట్ తీసుకొచ్చాడు అనమాట. 2-3 జతల పాపం ఉండడానికి తెచ్చుకున్నాడు. ఇంకా ఆ బ్యాగ్ మొత్తం సర్దిస్తాము మేము. ఆ బ్యాగ్ మొత్తం సర్దేసి ఎవరికి నచ్చిన టీషర్ట్ వేసేసుకున్నాం ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే తడి బట్టలతో అక్కడి నుంచి వైజాగ్ రావాలంటే చాలా చలేసింది బైక్ మీద. అసలు డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే తడిచిపోయాం కదా ఫుల్గా, చాలా చలి అనిపించింది. ఇంకా తడి బట్టలతో వస్తే ఇంకా అంతే సంగతి.
ఇక్కడైతే ఇంక పేరుగల్ల పెద్దరెడ్డి సాంగ్కే వేస్తాం అనమాట. సో వీడియో అయితే నేను ఫంక్షన్లో చూడలేదు, ప్లే చేసాం కానీ బిజీగా ఉన్నాను. సో మళ్ళీ వీడియో వస్తేనే కానీ ఇంకా అది ఎలా వచ్చిందని నాకు తెలియదు. ఇదంతా మా ఫోన్లో క్యాప్చర్ చేసిందే ఇదంతానా. మా రితిక ముందు మా తమ్ముడు భుజం ఎక్కేసి డ్యాన్స్ చేసింది. ఇంకా దానికి అర్థమైపోయింది ఇదంతా ఇంకా డ్యాన్స్ ఈరోజు ఎలాగైనా వేయాలని. ఇంక దిగిన తర్వాత దాని పర్ఫార్మెన్స్, సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వేయలేని వాళ్ళు కూడా లాక్కొస్తా. సో మా అన్నయ్య వేస్తున్నాడు డ్యాన్స్. నేను అంటే ఎప్పుడూ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అన్నయ్య డ్యాన్స్ చేయడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం మా రాజన్నీ కూడా డ్యాన్స్ చేశాడు అనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వేస్తే నేను ఎప్పుడు ఇన్స్టాలో చిన్న మొక్క చూసాను, అయ్యో మా అన్నయ్య డ్యాన్స్ చేస్తాడా నాకే షాక్ అనిపించింది. సో పిల్లలు అయితే మా అన్నయ్య కూడా డ్యాన్స్ చేశాడు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ ఇదే కాకుండా మేము రాటేసిన రోజు కూడా మేము కొంచెం ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం. సో ఆ వీడియో కూడా వస్తుంది. సో ఆ రోజు కూడా ఫుల్ డ్యాన్స్లు వేసుకున్నాం. అవి కూడా కమింగ్ సూన్ ఆ వీడియోస్ అయితే వస్తాయి. దీని తర్వాత ఒకటి పోస్ట్ దాని తర్వాత ఒకటి పెడతా వస్తాము. దీని తర్వాత నెక్స్ట్ ఆ వీడియో మ్యాక్సిమం వస్తుంది. సో ఎవరైతే మిస్ అవ్వద్దు. ఇంక చూసారా మా గిరితికి ఎలా చేస్తుందా. అదే నా పనిలో నేను ఉన్నాను కానీ మా గిరితికని మట్టుగా బాగా హ్యాండిల్ చేశారు. నాకు అసలు తెలియలే మా గిరితికని ఎక్కడ ఉంచాను అంటే మధ్యలో వెళ్ళి వస్తున్నాను కానీ ఎవరో ఒకరు అక్క నేను చూసుకున్నాను, లేదంటే వదిన నేను చూసుకున్నాను, మా అత్తయ్య చూసుకుంది, మా మామయ్య చూసుకున్నారు. సో నువ్వు ఎంజాయ్ చేసుకో, మేము చూసుకుంటాం అన్నట్టు ఉంటుంది అనమాట మా ఇంట్లో. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మా అత్తయ్యకి కానీ మా అమ్మకి కానీ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం మేము. ఇక్కడైతే అందరం ఏం సాంగ్ వేస్తున్నా అసలు వాయిస్ కట్ చేస్తాను కాబట్టి నాకు ఏ సాంగ్ వేస్తున్నావు అని అర్థం కావట్లేదు. కానీ అసలు తెలిసిన సాంగ్కి తెలియని సాంగ్కి అన్నిటికీ వేసేసాం అనమాట. మా పవన్ డ్యాన్స్ ఆ యోగి సాంగ్ ఆ స్టెప్పే అర్థమైపోద్ది. యోగి స్టార్ సాంగే ఎక్కువ అంటే అందరూ యోగి సాంగ్ వస్తే చాలు ఇంకా ఎక్కడ లేని ఊపంతా వచ్చేస్తుంది అనమాట. ఫంక్షన్ అన్నిట్లోనే ప్రతి ఫంక్షన్లో అంటే హల్దీ రోజు కానీ ఊరేగింపులోని మళ్ళీ పెళ్లి రోజు వేసాం డ్యాన్స్లు అక్కడ, మళ్ళీ రాట్ రోజు ఇక్కడ ఫంక్షన్ చేసుకున్నాం కదా అక్కడ. సో ప్రతి దగ్గర యోగి సాంగ్ కంపల్సరీగా ఉంటుంది. మా అమ్మ అంటారు ఎన్నిసార్లు వేస్తారు ఆ సాంగ్ అని అంటారు కానీ ఎందుకు ఆ సాంగ్ అంటే అంత ఇష్టం. ఆ సాంగ్ వస్తే చాలా ఆల్మోస్ట్ అందరికీ ఊపి వచ్చేస్తుంది. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్మెంట్. కాళ్ళు నొప్పులు అది వేసినంతసేపు రాలేదు కానీ తర్వాత నొప్పులు వచ్చేసాయి బాగా. ఎందుకంటే ఆల్మోస్ట్ 5కి స్టార్ట్ అయినట్టు 5-6 స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 6 అయిపోద్ది అనుకుంటా. ఫొటోస్ అన్ని తీసేసరికి 6 అవుతుంది. సో 6 స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 8:30-9 వరకు ఇంకా హల్దీలోనే ఉన్నామన్నమాట. ఫుల్ డ్యాన్స్లు వేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఇంకా అర్థం చేసుకోండి మీరు ఇంకెలాంటి కాళ్ళ నొప్పులు వస్తాయని అనేసి. ఇంకా అప్పటికి కూడా మేము ఆపట్లేదు. ఇంకా మా మామయ్య గసిరిసారు ఇంకా అంత దూరం వెళ్ళాలి, ఇంకెప్పుడు మీరు ఆపుతారు, ఇంక మనం ఎప్పుడు వెళ్తాము అని అనేసి. మా గిరితిక కూడా నేను డ్రెస్ పట్టుకొని రాలేదు పాపం. అది కూడా ఫుల్గా అంటే ఫుల్ కాదు ఒక సగం తడిచిపోయింది. ఇంకా అలాగే మమ్మీ నాకు చలికోట వేస్తావా అని అడుగుతుంది పాపం బండి మీద. నేను దానికి కూడా ఏమీ తీసుకురాలేదు అదన్నమాట. సో వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఆల్రెడీ ఫంక్షన్లో చూసుంటారు కదా, ఇదివరకు వ్లాగ్ పెట్టాను ఫంక్షన్ వ్లాగు. సో వాళ్ళేనమాట మా అక్కల పిల్లలు వాళ్ళ డాడీ. సో సింగిల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో సాంగ్ ఏంటంటే ఇది కూడా మీకు అర్థమైపోద్ది స్టెప్పులు బట్టే. మా గిరితిక కూడా వాళ్ళ అక్కలతో కలిసి డ్యాన్స్ చేస్తుంది కానీ స్లోగా అందుకుంటుంది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి లాస్ట్ ఎండ్ వరకు ఇంకా అది డ్యాన్స్ చేస్తూనే ఉందన్నమాట. మా గిరితిక వాళ్ళ అక్క లే స్టెప్లు వేస్తున్నాడు, అది దింపేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది అనమాట. ఏదో అడుగుతుంది ఇంకా అక్కడ నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు. నేనే వీడియో తీస్తున్నాను లేదా వేరే తమ్ముడు వీడియో తీస్తున్నాడు కానీ నాకు అంతగా గుర్తులేదు. సో ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. డ్యాన్స్లో అసలు డ్యాన్స్ చూస్తే నాకు వాయిస్ డ్యాన్సే చూస్తున్నాను ఆ రోజు. అసలు ఆ రోజు హడావిడిలో నా ఎంజాయ్మెంట్లో నేను ఉన్నాను కదా, సో అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంక ఇక్కడైతే ఫుల్ తడిచిపోయాము అప్పటికే. చూసారు ఒక్కొక్కరు వాటర్ వేసేస్తున్నారు పక్కన పెద్ద డ్రమ్స్తో వాటర్ పెట్టారు. అంటే ఫుల్ అంతా ఫస్ట్ డ్యాన్స్లు అయిపోయి ఇంక ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇంక తడిచిపోయి ఇంకా 5-6 సాంగ్లు వేసామన్నమాట. చూసారా ఫుల్ తడిచిపోతున్నారు.
సారీ తడిపేస్తున్నారు, మొత్తం బురద బురద చేస్తా. పువ్వులు ఒకటి ఉన్నాయి కదా కిందన బంతి పువ్వులు, సో వాటర్ వేయగానే అది కొంచెం స్లిప్ అయిపోతుంది డ్యాన్సులు వేయగానే. అదిగోండి వాటర్ తెస్తున్నారు, వంపేస్తున్నారు, వాటర్ తెస్తున్నారు. వీళ్ళైతే మరీన్ గ్యాంగ్ నలుగురు ఉన్న దొంగలు డ్యాన్స్లు ఏంటంటే బాబా అంటే వాటర్ తెచ్చి మొత్తం వాళ్ళే అందరినీ తడిపేశారు. బిందెలతో తెచ్చి ఎవరికి వేయాలి అని అనేసి. మా ఆయన అయితే ఫుల్ తడిచిపోయాడు. అవి చూడండి ఎలా గుంపుతున్నారు వాటర్. నేను తడవకూడదు అని అనుకున్నాను, ఎందుకంటే నేను డ్రెస్ తెచ్చుకోలే కదా, ఇంకా నన్ను కూడా తడిపిస్తారు. ఇంక తడవకూడదు అని అంటే అలాగవుతుంది అని అనేసి. వీడియో అయితే ఇంక లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంక అయితే స్కిప్ అయితే అసలు చేయకండి. ఇంక లాస్ట్లో స్పెషల్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఇక నేను మా ఆయన కూడా చిన్న డాన్స్ వేయాలి, అది ఏంది కనిపించట్లేదు నాకు, ఎడిటింగ్లో లేపుతాడేమో. అంతా తడిచిపోయినా చూడండి అసలు ఎవ్వరం కూడా అసలు ఆగట్లేదు. అప్పటికి నైట్ అయిపోయింది కంటే కొంచెం చలిగా ఉంటుంది కదా, చలి అనిపించలేదు ఏమనిపించలేదు. ఇంకా గెంతుకోవడమే. ఇంకా ఇది ఇంకో స్టెప్పులు ఇంకా వేస్తూనే ఉన్నాం. ఒకరు అందుకుంటే ఒకరు బకెట్, మా మామగారు చూడండి బకెట్ పట్టుకొని ఎలా వేస్తున్నారా అసలు. ఒక్కొక్కరు అసలు ఎలా ఎంజాయ్ చేసామో బాబోయ్, నాకు అసలు ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. ఆ రోజు అంటే గెంతుకుంటుంటే నాకు అంత అనిపించలే. చాలామంది అసలు అందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇంత బాగా ఎంజాయ్ చేస్తాం అసలు అనుకోలే. నాకు నవ్వు వస్తుంది. ఇంకేంది లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా మా కమలాకి మా అమ్మకి ఇంకా కుర్చీలో కూర్చొని పెట్టేసి ఇంకా లాస్ట్ ఒక పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా అప్పటికి ఇంకా మేము ఆపట్లేదని చెప్పి ఏం చేస్తారు, వైరింగ్ పీకిస్తారు. అది డెక్కది వైరింగ్ పీకేస్తే అప్పుడు ఆపాము. సో లైట్ల కనెక్షన్ కూడా ఇచ్చారు కదా, సో అన్నీ పీకేస్తే ఫోటోగ్రాఫర్ లైట్లు ఆపేస్తున్నాడు. టైం అయిందిరా బాబు వెళ్ళంది ఏంటి అని అనేసి, ఆగు అని చెప్పి వాళ్ళు ఆపేస్తున్నాం మేము అందరం కలిసి. సో మా ఇంట్లో పెళ్లి సందర్లో సో హల్దీ వీడియో అయితే ఇదే. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను.